సన్ రైజ్ హాస్పిటల్, సన్ రైజ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం రక్తదాన శిబిరం, ఉచిత కార్డియాలజీ క్యాంపును నిర్వహించారు. హాస్పిటల్ అధినేత స్వామిగౌడ్ పుట్టినరోజు పురస్కరించుకొని రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్టు ఎండీ సంతోష్ గౌడ్ తెలిపారు. సుమారు 300 మంది రక్తదానం చేశారు. ఈ సందర్భంగా హాస్పిటల్ అధినేత స్వామిగౌడ్ మాట్లాడుతూ తమ హాస్పిటల్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించడం సంతోషకరమని, అలాగే కార్డియాక్ సేవలను ఇటీవలే ప్రారంభించామని, రంగారెడ్డి పరిసర ప్రాంత ప్రజలు మా సేవలను వినియోగించుకోవాలని కోరారు. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు, హాస్పిటల్ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు మే 9 ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా, అంటే గత 12 సంవత్సరాల నుంచి మన సన్ రైజ్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. దానిలో బ్లడ్ డొనేషన్ కార్యక్రమం అనేది ప్రతి సంవత్సరం ఖచ్చితంగా మే 9 రోజు నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే ఎండాకాలంలో రక్తం కొరత చాలా ఎక్కువగా ఉంటుంది. సో మనము అన్ని దానాలు మనం మనిషి ప్రాణం కాపాడడానికి ముఖ్యమైనది రక్తము. ఈ ఎండాకాలంలో ఏంటంటే రక్తం కొరత ఎక్కువ ఉండడం వల్ల మనం ప్రతి సంవత్సరం కూడా మే 9నే ఎంచుకోవడానికి అదొక కారణం కూడా. ఎందుకంటే ఎండాకాలంలో రక్తం కొరత ఉండడం వల్ల మనం సన్ రైజ్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి మనం చేయాల్సిన కొంతవరకైనా మనము సహకరించడానికి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. గత 12 సంవత్సరాల నుంచి కూడా మాకు ఈ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రక్తదానానికి, ఎందుకంటే మేము విద్యారంగంలో కూడా సన్ రైజ్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి అనేక స్కూల్స్ ని అడాప్ట్ చేసుకొని వాళ్ళ అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు మా సన్ రైజ్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి బుక్స్ కానీ, బ్యాగ్స్ కానీ, మిగతా కార్యక్రమాల్లో నిర్వహించడం జరుగుతుంది. కానీ రక్తదానంగా మాత్రం మీ అందరి సహకారం ఉంటేనే ఈ కార్యక్రమం నిర్వహించగలుగుతాము. ఎందుకంటే గత 12 సంవత్సరాల నుంచి కూడా మా మిత్రులు కానీ, శ్రేయోభిలాసులు, మీడియా మిత్రులు కానీ చాలా సహకరిస్తున్నారు. ఎందుకంటే ఇది మా ఒక్కరితోటే సాధ్యపడే పని కాదు. ఎందుకంటే మీ అందరి సహకారంతో ఈ రక్తదానం నిర్వహించగలుగుతున్నాము. ఎందుకంటే రక్తం కొరత అనేది చాలా ఎక్కువ అవుతున్నది. మనము ఎమర్జెన్సీ సర్వీసెస్ లో, ముఖ్యంగా యాక్సిడెంట్లో కానీ అట్లాంటి దాంట్లో ముఖ్యంగా రక్తం చాలా కొరత ఉంటుంది. సో దానికి దానం చేయడానికి దాతలందరూ ముందుకు రావడం చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా ఈ రోజు మనం మే 9న ఈ సంవత్సరం మనం కార్డియాలజీ యూనిట్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఆ కార్డియాలజీ యూనిట్ లో ఆరోగ్యశ్రీ ద్వారా యాంజియోగ్రామ్స్ కానీ, తర్వాత స్టెంట్ వేయడం అంటే యాంజియోప్లాస్టీ కానీ ఉచితంగా ఆరోగ్యశ్రీ సర్వీసెస్ లో పేద ప్రజలకు స్టార్ట్ చేయడం జరిగింది. సో దీన్ని సంగారెడ్డి జిల్లా ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే గుండె అంటే ఇప్పుడు మనకు సడన్ గా హార్ట్ అటాక్ రావడం వల్ల మనం ఇక్కడి నుంచి హైదరాబాద్ పోవడానికి తక్కువగా గంట నుంచి గంటన్నర సమయం పడుతుంది. అది చాలా గోల్డెన్ పీరియడ్ కాబట్టి ఆ పీరియడ్ లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారనే ఉద్దేశంతో గత 2 సంవత్సరాల నుంచి మనము ఫుల్ టైం కార్డియాలజిస్ట్ కోసం వెతకడం జరిగింది. ఈ సంవత్సరం మాత్రం మనం ఖచ్చితంగా 24 గంటల సర్వీసెస్ సన్ రైజ్ హాస్పిటల్ నుంచి గుండెకి సంబంధించినటువంటి అన్ని, అది కూడా ఉచితంగా ఆరోగ్యశ్రీలో చేయడం జరుగుతున్నది. కాబట్టి యాంజియోగ్రామ్ కానీ, యాంజియోప్లాస్టీ కానీ,
ఇట్లాంటి అన్ని ఫ్రీగా ఉచితంగా ఆరోగ్యశ్రీలో చేయడం జరుగుతుంది. కాబట్టి మొత్తం సంగారెడ్డి జిల్లా ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేయాలని కోరుతున్నాము. మరోసారి ఇక్కడికి విచ్చేసినటువంటి బ్లడ్ డొనేట్ చేయడానికి వచ్చినటువంటి దాతలందరికీ కూడా మా సన్ రైజ్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి మా హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాము. థ్యాంక్ యూ. ఓకే. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం మే 9వ తారీఖు రక్తదాన శిబిరం ఏర్పాటు జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేశాము. ఈ ప్రోగ్రామ్ కి పెద్ద సంఖ్యలో అటెండ్ అయినది అందరికీ నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అండ్ నా మీడియా మిత్రులకు ధన్యవాదాలు. ప్రతి సంవత్సరము మే 9వ తారీఖు డాక్టర్ స్వామిగౌడ్ సార్ది బర్త్డే సందర్భంగా ఈ రక్తదాన శిబిరం చేస్తున్నాము. అదే సేమ్ మన చారిటబుల్ ట్రస్ట్ ఉంది, సన్ రైజ్ చారిటబుల్ ట్రస్ట్, దాని ఆధ్వర్యంలో మేము ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. ఇదే కాకుండా చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నాం చారిటబుల్ ట్రస్ట్. వీరందరి సపోర్ట్ వల్ల ఇంకా ముందుకు వెళ్ళాలని, ఇంకా ముందు జిల్లా సమస్యలు చేయాలి, ఈ సపోర్ట్ కోరుతుందో. సన్ రైజ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ లో పాల్గొన్న అందరికీ కూడా నా కృతజ్ఞతలు. ఎందుకు అంటే అన్నిటికీ అన్నా ముఖ్యమైనది రక్తదానము. ఈ రక్తదానం కోసం ముందుకొచ్చిన మీ దాతలందరికీ కూడా నా పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ విధంగానే ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడానికి ముందుకు రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఏదైనా మనము ఇవ్వగలం, కానీ రక్తం దానం చేయడం అనేది ఒక మనిషిని, ఒక ప్రాణాన్ని బ్రతికించడం జరుగుతుంది. కాబట్టి అందరికీ నా ధన్యవాదాలు. ఈ రోజు విచ్చేసిన అందరి దాతలకి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి డాక్టర్స్ కి, గెస్ట్లకి, సన్ రైజ్ హాస్పిటల్ యాజమాన్యానికి, స్టాఫ్ కి, మరియు వాలంటీర్స్ కి, ఆర్గనైజ్ కి అందరికీ నా నమస్కారాలు. ఇక్కడ ఈ రోజు ముందుగా డాక్టర్ సన్ రైజ్ హాస్పిటల్ చైర్పర్సన్ డాక్టర్ స్వామిగౌడ్ గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. అండ్ అందరికీ తెలిసిన విషయమే, మన పెద్దలు ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఆరోగ్యమే మహాబలం అని. అలాంటిది మనం కాబట్టి ఈ విద్యా రంగంలో గాని, ఇంకా ఆరోగ్య రంగంలో గాని మన సన్ రైజ్ చారిటబుల్ ట్రస్ట్ తరపున ఎప్పుడు అభివృద్ధి చేయడానికి సంగారెడ్డి ప్రజలకి ఎప్పుడు ముందుంటాము, కృషి చేస్తుంటాము. కాబట్టి అందరూ ఇక్కడికి మహిళలు చాలా తక్కువ సంఖ్యలో కనబడుతున్నారు. సో దయచేసి రక్తము దానం చేయడం అనేది చాలా గొప్ప విషయం. అందరూ వచ్చి డొనేట్ చేయాలని కోరుతున్నాను. అంతేకాకుండా ఈరోజు ఫ్రీ కార్డియాక్ హెల్త్ చెకప్ కూడా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫ్రీ టెస్టులు మాత్రమే కాకుండా ఒక గుండె ఆరోగ్యానికి సంబంధించిన అవగాహన కల్పించడం కూడా ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. సో అందరికీ ధన్యవాదాలు.